మన ప్రభువు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో వాక్యపు ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి అంశము నెహెమియా ప్రార్థన. Today's topic from the throne of grace, prayer of Nehemiah. నెహెమియా గ్రంథము నుండి పరిశుద్ధాత్ముడు కొన్ని సత్యాలను బయలుపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, నెహెమియా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటిని సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయించున్నది. దేవా యెహోవా, అబ్రహామును ఏర్పరచుకొని కల్దీల ఊరు అను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడవు నీవే. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కానానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిచీయులు, యెబూసీయులు, గిర్గాషీయులు అను వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. ఆమేన్. నెహెమియా గ్రంథము నుండి పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యాలు. ప్రేమైనటువంటి సంఘమా, జీవితంలో సమస్య వచ్చినప్పుడు ఏమి చేయాలి అనేటువంటి సత్యాలను నెహెమియా గ్రంథంలో పరిశుద్ధాత్ముడు నెహెమియా జీవితం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. నెహెమియా అంటే యెహోవా ఆదరణ. నెహెమియా మీన్స్ యావే కంఫర్ట్స్. నెహెమియా గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చూసేటువంటి సత్యం ఏంటి అంటే, ఒక సమస్య వచ్చింది. యెరూషలేములో ఒక సమస్య వచ్చింది, యూదులలో ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య గురించి ఇజ్రాయెల్ దేశం నుండి వచ్చినటువంటి కొందరు నెహెమియాకి తెలియచేశారు. ఆ సత్యాన్ని నెహెమియా గ్రంథము 1వ అధ్యాయంలో 2-3 వచనాల్లో మనం చూస్తాం. నా సహోదరులలో హనానీయను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా యూదులు కొందరు వచ్చారు, యెరూషలేము నుండి వచ్చారు, నెహెమియా ఉన్నటువంటి స్థలానికి వచ్చారు. వచ్చి తరువాత నెహెమియా వారిని అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, అందరూ ఎలా ఉన్నారు, ఇజ్రాయిల్ అందరూ ఎలా ఉన్నారు, కుటుంబాలు ఎలా ఉన్నాయి, పరిస్థితి ఎలా ఉంది అని అడిగినప్పుడు వాళ్ళు తీసుకొని వచ్చినటువంటి సమాచారం ఏమిటి అంటే, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. వాళ్ళు తీసుకుని వచ్చినటువంటి సమాచారం ఏమిటి అంటే, యెరూషలేములో ఉన్నటువంటి యూదులు చాలా సమస్యల్లో ఉన్నారు, బహుగా శ్రమను నిందను పొందుతున్నారు, కష్టములో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు యూదులు. ప్రేమైనటువంటి సంగమా, ఇంకా ఏమిటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి? యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది. ఆ యొక్క గోడలు పడద్రోయబడ్డాయి, కూల్చివేయబడ్డాయి. నెబుకద్నెజరు కాలములో సైన్యం వచ్చేసి ఆ యొక్క యెరూషలేము యొక్క ప్రాకారమును, గోడలను కూల్చివేయడం జరిగింది. ఈ యొక్క సమాచారాన్ని విన్న వెంటనే నెహెమియా ఏం చేశాడు అంటే,
ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఒక సమస్య గురించి యూదులు, యెరూషలేము నుండి వచ్చినటువంటి యూదులు తెలియచేసినప్పుడు తను చేసినటువంటి పని ఏమిటి అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ప్రియమైనటువంటి సంఘమా, 5-6 వచనాల్లో 4-5-6 వచనాల్లో ఆ సత్యాన్ని మనం చూస్తాం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. వాళ్ళు తీసుకుని వచ్చినటువంటి సమాచారాన్ని విన్న వెంటనే నెహెమ్యా చేసినటువంటి మొదటి పని ఏమిటి అంటే దుఃఖము కలిగింది, బాధ కలిగింది. వెంటనే కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. యెరూషలేము క్షేమము కొరకు, యూదుల క్షేమము కొరకు, చెదిరిపోయినటువంటి కుటుంబాల కొరకు, ఇజ్రాయిలు ప్రజల కొరకు నెహెమ్యా ప్రార్థన చేశాడు. ప్రియమైనటువంటి సంఘమా, నెహెమ్యా ప్రార్థనలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటి అంటే ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. విశ్వాసులు చాలామంది ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. 21 రోజు ఉపవాస ప్రార్థనలో పాలు పొందారు. అదే రీతిగా నెహెమ్యాలో ఉన్నటువంటి ప్రార్థనలో ఉన్నటువంటి పట్టుదల, నెహెమ్యా ప్రార్థనలో ఉన్నటువంటి విశ్వాసము, నెహెమ్యా ప్రార్థన యెరూషలేము కొరకు, యూదుల కొరకు, యూదుల యొక్క కుటుంబాల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని యొక్క సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు నెహెమ్యా. 5వ వచనంలో మనం ఏం చూస్తామంటే 5-6 వచనాల్లో ఆ సత్యాన్ని మనం చూస్తాం. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా, యెహోవా భయంకరుడమైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. జ్ఞాపకం చేసుకుంటున్నాడు నెహెమ్యా. జ్ఞాపకం చేసుకుంటుంది ఏమిటి అంటే దేవునిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, దేవునిలో ఉన్నటువంటి మంచితనాన్ని, దేవునిలో ఉన్నటువంటి కనికరాన్ని, దేవునిలో ఉన్నటువంటి శక్తిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు నెహెమ్యా. ఇంకా ఏమంటున్నాడంటే, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దీవారాత్రము నీ దాసులైన ఇజ్రాయేలుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇజ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. క్షమాపణ అడుగుతున్నాడు నెహెమ్యా. ఎవరి తరపున? కుటుంబాల తరపున, యూదుల తరపున, యూదుల యొక్క కుటుంబాల తరపున, ఇజ్రాయేలు ప్రజల తరపున దేవుని యొక్క సన్నిధిలో క్షమాపణ అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? నీకు విరోధముగా పాపము చేసిన ఇజ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. వారు చేసిన పాపము నిమిత్తమై నేను క్షమాపణ అడుగుచున్నాను, నేను ఒప్పుకొనుచున్నాను అని తన యొక్క ప్రార్థనలో దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, ఆ విధంగా తను ప్రార్థన చేశాడు నెహెమ్యా. నెహెమ్యా ఆ విధంగా ప్రార్థన చేయటానికి దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్ముడే సహాయం దయచేశాడు. దేవుడు తన యొక్క ప్రార్థనను అంగీకరించారు. ప్రేమైనటువంటి సంఘమా, నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిని. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను, కట్టడలనైనను, విధులనైనను మేము గైకొనకపోతిని. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము చేసుకొనుము. అదేదనగా, మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మును చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మును రప్పించదని నీవు సెలవిచ్చితివి గదా. దేవుడు ప్రమాణం చేసినటువంటి ప్రమాణాలను, నిబంధనలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు నెహెమ్యా. ప్రేమైనటువంటి సంఘమా, నెహెమ్యాకి దర్శనం ఉన్నది. దేవుడు సెలవిచ్చినటువంటి దర్శనం ఉన్నది.
ఆ యొక్క దర్శనాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. నెహెమ్యా గ్రంథములో 2వ అధ్యాయంలో 12వ వచనంలో చూస్తాం. ఏమిటి ఆ సత్యం అంటే, ద బుక్ ఆఫ్ నెహెమ్యా చాప్టర్ 2 verse 12. రాత్రి యందు నేనును నాతో కూడా ఉన్న కొందరును లేచితిమి. యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేనెవరితోనైనాను చెప్పలేదు. మరియు నేను ఎక్కి ఉన్న పశువు తప్ప మరి ఏ పశువును నా యొద్ద ఉండలేదు. దేవుడు తనకి సెలవిచ్చాడు. దేవుడు ఒక ఆలోచన తెలియచేశాడు. దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచన. ఏమిటి ఆలోచన అంటే దర్శనం. దేవుడే ఒక ఆలోచన, ఒక ప్రణాళిక అనుగ్రహించాడు. ఎవరికి? నెహెమ్యాకి. ప్రియమైనటువంటి సంఘమా, ఆ ప్రణాళికను తెలియచేస్తూ ఉన్నాడు నెహెమ్యా 2వ అధ్యాయం 18వ వచనంలో, ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణా హస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. ఏమిటి మంచి కార్యము? పడిపోయినటువంటి ఆ గోడలను కట్టబడటానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎవరు? నెహెమ్యా సిద్ధముగా ఉన్నాడు. నెహెమ్యా తను ఒక రాజుగారు దగ్గర అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరములో నిసాను మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలని చూచుచుండగా నేను ద్రాక్షారసము తీసుకొని రాజునకు అందించి తిని. నెహెమ్యా రాజుగారి యొక్క అంతఃపురంలో రాజుగారి దగ్గర ఒక కప్పు అందించేవాడుగా ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, నేను రాజునకు గిన్నె అందించేవాడనై ఉంటిని. ఒక మాట చెప్పాలంటే ఒక ఆఫీస్ బాయ్గా పనిచేస్తూ ఉన్నాడు. ఎక్కడ? రాజుగారి యొక్క అంతఃపురంలో రాజుగారికి గిన్నె అందించువాడైనటువంటి పరిస్థితిని కలిగింది. అప్పుడు రాజుగారు తను చూశాడు. చూసినప్పుడు ఏమనిపించిందంటే, రాజుగారు అంటున్నాడు, ఆ రాజుగారు, ఆ దేశం యొక్క రాజు, నీకు వ్యాధి లేదు కదా? నీ ముఖము విచారముగా ఉన్నదేమి? నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా, నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. తన ఉన్నటువంటి ఆ అంతఃపురంలో ఆ రాజుగారికి తెలియచేస్తూ ఉన్నాడు తన దుఃఖానికి గల కారణం, తన బాధకు గల కారణాన్ని రాజుగారికి తెలియచేశాడు. అప్పుడు రాజుగారు ఏమంటున్నారంటే, 4వ వచనం, 2వ అధ్యాయం 4వ వచనం, అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసిన రాజుతో నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణములకు తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. ఆ పట్టణానికి వెళ్ళి, యూదా పట్టణానికి వెళ్ళి, నేను తిరిగి ఆ పట్టణాన్ని కట్టడానికి అనుమతి ఇవ్వు అని రాజుగారికి తెలియజేశాడు. అప్పుడు రాజుగారు అనుమతించారు. సైన్యాన్ని పంపించి తర్వాత తనకు కావలసినటువంటి వస్తువులను కూడా తీసుకుని వెళ్ళడానికి అనుమతి రాసి పంపించాడు. ప్రియమైనటువంటి సంఘమా, ఆ విధంగా రాజు యొక్క దయను పొందుకున్నాడు. అయితే కొందరు ఈ మాటలు విన్న తర్వాత, నెహెమ్యా చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత, యెరూషలేము వెళుతున్నాను, యూదా పట్టణం వెళుతున్నాను, అక్కడ పడిపోయినటువంటి గోడలు కట్టించడానికి నేను వెళుతున్నాను అని చెప్పినప్పుడు తన దగ్గర ఉన్నటువంటి కొందరు ఆ మాటలు విని వాళ్ళు అంటున్నటువంటి పరిస్థితి ఏమిటి అంటే, హేళన చేయడం ప్రారంభించారు.
నెహెమ్యాను హేళన చేయడం ప్రారంభించారు. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయంలో 19వ వచనంలో ఆ సత్యాన్ని మనం చూస్తున్నాం. అయితే హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన దాసుడగు టోబియా అనువాడును, అరేబియుడైన గేషమును ఆ మాట వినినప్పుడు మమ్మను హేళన చేసి మా పని తృణీకరించి, మీరు చేయు పని ఏమిటి, రాజు మీద తిరుగుబాటు చేయుదువా అని చెప్పిరి. హేళన చేయడం ప్రారంభించారు. వాళ్ళు ఒక మంచి పని చేయడానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఆ మాటలు విన్నటువంటి కొందరు అంగీకరించటం లేదు, హేళన చేస్తూ ఉన్నారు. మనుషుల యొక్క హేళనను, మనుషుల యొక్క దూషణను, నిందలను పట్టించుకోకుండా తనలో ఉన్నటువంటి విశ్వాసం ఏమిటి అంటే దేవుడే సహాయం చేస్తారు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుని యందు విశ్వాసం ఉంచారు. నెహెమ్యా ఆ సత్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయంలో 20వ వచనంలో తెలియచేస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ సత్యం అంటే, అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేమునందు మాకు భాగ్యమైనను స్వాతంత్రమైనను జ్ఞాపక సూచనను లేదని ప్రత్యుత్తరం ఇచ్చి తిని. మాకు సహాయం చేస్తారు. ఎవరు సహాయం చేస్తారు? దేవుడే మాకు సహాయం చేస్తారు. మేము ఈ పని చేయటానికి మాకు సహాయము దేవుని దగ్గర నుండి వస్తుంది అని నెహెమ్యా సెలవిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, నెహెమ్యాలో ఉన్నటువంటి ధైర్యం, నెహెమ్యాలో ఉన్నటువంటి విశ్వాసం, దేవుని యొక్క ప్రణాళికను పొందుకున్నాక, దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నాక తను ఒప్పుకుంటున్నాడు. ఏంటి ఒప్పుకుంటున్నాడు? దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క దర్శనాన్ని ఒప్పుకొని వాళ్ళకి తెలియచేస్తూ ఉన్నాడు. ఆకాశమందున్న దేవుడే తానే మా ప్రయత్నమును, మా యొక్క ప్రణాళికను, దేవుడిచ్చినటువంటి ఆ ప్రణాళికను, ఆ దర్శనాన్ని తనే నెరవేరుస్తారు మా ద్వారా అని ఒక దృఢమైనటువంటి విశ్వాసముతో, తీర్మానముతో బయలుదేరుతాడు. ప్రేమైనటువంటి సంఘమా, ఇంకా ఏమంటున్నాడు అంటే నెహెమ్యా గ్రంథంలో 4వ అధ్యాయంలో 14వ వచనంలో, అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి, మీరు భయపడకుడి, మహాఘనుడును భయంకరుడు నగు యెహోవాను జ్ఞాపకము చేసుకొని మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటేని యూదులను బలపరుస్తూ ఉన్నాడు నెహెమ్యా. ప్రియమైనటువంటి సంఘమా, మీరు భయపడవద్దు, మీరు అధైర్యపడవద్దు, యెహోవాను జ్ఞాపకం చేసుకోండి. మీ సహోదరుల పక్షముగా, మీ కుమారుల పక్షముగా, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి. వాళ్ళని బలపరుస్తూ ఉన్నాడు. దర్శనాన్ని పొందుకున్నాడు, ధైర్యాన్ని పొందుకున్నాడు, ఇతరులను ధైర్యపరుస్తూ ఉన్నాడు, ఇతరులను బలపరుస్తూ ఉన్నాడు. నెహెమ్యాలో ఉన్నటువంటి ప్రత్యేకత, ప్రేమైనటువంటి సంఘం, అదే పరిశుద్ధాత్ముడు ఈరోజు మనకి గుర్తు చేస్తున్నాడు. ఏమిటి అంటే మనలో ధైర్యాన్ని ఉండాలి, మనలో కృంగిపోకూడదు, అనుమానించకూడదు. నెహెమ్యా కృంగిపోలేదు. మనుషులు హేళన చేసినప్పుడు వాళ్ళ మాటలకు కృంగిపోలేదు. కృంగిపోకుండా దేవుడిచ్చినటువంటి ప్రణాళికను జ్ఞాపకం చేసుకుంటూ తనతో ఉన్నటువంటి వారిని బలపరుస్తూ, ధైర్యపరుస్తూ ముందుకి సాగినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో 6వ వచనంలో ఆ సత్యాన్ని గుర్తు చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును, మహాకాశములను, వాటి సైన్యమును, భూమిని, దానిలో ఉండున్నది అంతటిని, సముద్రములను,
వాటిలో ఉండునది అంతటినీ సృజించి వాటన్నిటినీ కాపాడు వాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. గుర్తు చేస్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి సంఘమా, దేవునికి తెలియచేస్తూ ఉన్నాడు, ప్రజలకు దేవుని యొక్క మాటలను తెలియచేస్తూ ఉన్నాడు. దేవునిలో ఉన్నటువంటి సత్యాన్ని, దేవునిలో ఉన్నటువంటి గుణాన్ని, దేవునిలో ఉన్నటువంటి కరుణను, ప్రేమను బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క శక్తిని బయలుపరుస్తూ ఉన్నాడు. ఆకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉన్నది అంతటినీ, సముద్రములను వాటిలో ఉన్నది అంతటినీ సృజించి వాటన్నిటినీ కాపాడు వాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది అని తెలియచేస్తూ ఉన్నాడు. దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకొని కల్దీల ఊరు అను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టి నా వాడవు నీవే. దేవుడు చేసినటువంటి నిబంధనను, దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని తను జ్ఞాపకం చేసుకుంటూ తనతో ఉన్నటువంటి యూదులను బలపరుస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంగమ, ఒక విశ్వాసిలో ఉండవలసినటువంటి గుణాలు, నెహెమ్యాలో ఉన్నటువంటి లక్షణాలు అలవాటు చేసుకోవాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. నెహెమ్యాలో ఒక సమస్య వచ్చినప్పుడు ఏం చేశాడు అంటే, తను మొదటిగా దుఃఖపడ్డాడు, కన్నీరు కార్చాడు, బాధపడ్డాడు. తర్వాత ప్రార్థన చేయడం ప్రారంభించాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. సమస్య వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక బాధ కలిగినప్పుడు విశ్వాసులు చేయవలసింది ఏమిటి అంటే ప్రార్థన చేయాలి. ప్రేమటువంటి సంఘమా, నెహెమ్యా యూదుల పక్షాన వారు చేసినటువంటి పాపముల నిమిత్తమై క్షమాపణ అడుగుతూ వారి పక్షాన, ఇజ్రాయేలుల పక్షాన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క కృప, దేవుని యొక్క సహాయముని పొందుకున్నాడు. తను పనిచేస్తున్నటువంటి స్థలంలో ఉన్నటువంటి ఆ రాజుగారు కూడా సహాయాన్ని అందించారు, చేయూతను అందించారు. తనకు వెళ్ళటానికి కావలసినటువంటి ఆ యొక్క ప్రాకారములు కట్టడానికి, యెరూషలేము గోడలు పడిపోయినటువంటి ఆ యొక్క గోడలను, గుమ్మములను తిరిగి కట్టించబడటానికి కావలసినటువంటి కలపను తీసుకోవటానికి ఇతరుల అడవిలో దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజులకు, అధికారులకు అనుమతి పత్రాన్ని అందించడం జరిగింది. ఈ విధంగా నెహెమ్యా మనుషుల దయందును, అధికారుల దయందును వర్ధిల్లుతూ దేవుని యొక్క ప్రణాళికను జరిగించటానికి, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించటానికి, దేవుని యొక్క దర్శనాన్ని జరిగించటానికి సిద్ధపడ్డారు. ప్రేమైనటువంటి సంఘం, అదే పరిశుద్ధాత్ముడు ఈరోజు గుర్తు చేస్తున్నారు. ఏమిటి అంటే, విశ్వాసులు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యల్లో కూడా పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తాడు. ఆయన నిత్యము సహాయం దయచేస్తాడు. ఎందుకు అంటే ఆయనకు కావాలి, పనిచేసేవారు కావాలి, దేవునికి పనిచేసేవారు కావాలి. దేవుని యొక్క దర్శనాన్ని నిర్వహించేటువంటి వాళ్ళు, దేవుని యొక్క ప్రణాళికను నిర్వహించేటువంటి వాళ్ళు కావాలి. నెహెమ్యా అందుకు సిద్ధముగా ఉన్నారు. ప్రేమైనటువంటి సంఘమా, అందుకే నెహెమ్యాని దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని బలపరిచి తన దేవుని యొక్క పని చేయటానికి ఇష్టపడ్డారు. నెహెమ్యా దాదాపుగా 52 రోజుల్లో ఆ యొక్క పడిపోయినటువంటి గోడలను తిరిగి కట్టడానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేశారు. దేవుని యొక్క సహాయం ద్వారా పడిపోయినటువంటి ఆ గోడలను తిరిగి కట్టడానికి అవకాశం కలిగింది. నెహెమ్యా గ్రంథంలో 6వ అధ్యాయంలో 15వ వచనంలో ఆ సత్యాన్ని చూస్తాం. ద బుక్ ఆఫ్ నెహెమ్యా చాప్టర్ 6 వర్స్ 15. ఈ ప్రకారముగా ఎలూలు మాసము 25వ దినమందు, అనగా 72 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయెను. 52 దినాలలో, 52 రోజులలో పడిపోయినటువంటి ఆ ప్రాకారాలను, ఆ గోడలను కట్టడానికి అవకాశం కలిగింది. దేవుని యొక్క సహాయం వల్ల, దేవుని యొక్క ప్రేమ వల్ల, దర్శనం వల్ల, మనుషుల సహాయం వల్ల, సహకారం వల్ల యూదులందరూ కూడా
అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా సహకరించి తనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ ప్రణాళికను వాళ్ళు అంగీకరించి కలిసి పనిచేశారు. అందువలన 52 రోజుల్లో పడిపోయినటువంటి ఆ ప్రాకారమును, ఆ గోడలను తిరిగి కట్టడం జరిగింది. ఎప్పుడైతే ఒక ప్రణాళిక ఒక విశ్వాసి పొందుకుంటారో, ఒక దర్శనాన్ని పొందుకుంటాడో, దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ప్రణాళిక దర్శనము అది నెరవేరుతుంది. అందుకు కావలసినటువంటి సహకారాన్ని, సహాయాన్ని మనుషుల ద్వారా, రాజుల ద్వారా, అధికారుల ద్వారా దేవుడే అనుగ్రహిస్తారు. ప్రేమైనటువంటి సంగమ. కాబట్టి ఒక విశ్వాసి అధైర్యపడకూడదు, దిగులు పడకూడదు, బాధపడకూడదు, భయపడకూడదు. ఇవాళ భవిష్యత్తు గురించి, కుటుంబంలో ఉన్న పరిస్థితుల గురించి దిగులు పడకుండా, అధైర్యపడకుండా చుట్టూ ఉండేటువంటి మనుషులు నెహెమ్యాను ఏం చేశారు? హేళన చేశారు. నెహెమ్యా చెప్పాడు, తనకు కలిగినటువంటి దర్శనాన్ని బట్టి, తను చేయబోతున్నటువంటి పనిని బట్టి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు? హేళన చేయడం ప్రారంభించారు. అనేక సార్లు చుట్టూ ఉన్నటువంటి వారు, తెలిసినటువంటి వాళ్ళు హేళన చేయటం, నిందించటం, దూషించటం ప్రారంభిస్తూ ఉంటారు. వాటిని పట్టించుకోకుండా దేవుడు అనుగ్రహించిన ప్రణాళిక మీద నీ దృష్టి ఉంచి, దేవుడు అనుగ్రహించిన దర్శనం మీద నీ దృష్టి ఉంచి దేవుని పని నీవు చేయటానికి సిద్ధపడినప్పుడు దేవుడే అనుగ్రహమును, కటాక్షమును, సహాయమును అనుగ్రహించి ఆ దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళికను జరిగించడానికి ఒక సాధనముగా తనతో పాటు అనేక మందిని దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క ప్రణాళికలో ఉండులాగున వారందరినీ కూడా దేవుడు నిలబెట్టి వాడుకోవటం మనం జరుగుతుంది. ప్రేమైనటువంటి సంఘం, ఇది పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. సంఘానికి ఏం కావాలి? దర్శనము కావాలి, ప్రణాళిక కావాలి. సంఘానికి ఏం కావాలి? ప్రార్థన కావాలి. సంఘానికి ఏం కావాలి? సిద్ధపాటు కావాలి. దేవుని పని చేయడానికి సిద్ధపడేవాళ్ళు కావాలి. ఎవరైతే సిద్ధపడతారో దేవుని పని చేయడానికి, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని యొక్క ఆలోచన నెరవేర్చడానికి, దేవుని యొక్క ప్రణాళికను నిర్వహించటానికి బాధ్యత కలిగినటువంటి వారు కావాలి. దేవుని యొక్క పనిలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రెండవసారి రాబోతూ ఉన్నారు. ఆయన రాబోయే ముందు ప్రతి ఒక్కరూ కావాలి, ప్రతి ఒక్కరూ పని చేయాలి. అనేక మంది యూదులు సహాయం చేశారు, సహకరించారు, భౌతికంగా సహకరించారు. ఆ యొక్క ప్రాకారమును కట్టడానికి, గోడలను తిరిగి కట్టడానికి వాళ్ళు భౌతికంగా వాళ్ళు అక్కడ పని చేశారు. ప్రేమైనటువంటి సంఘమ, కావలసినటువంటి సామాన్లను నెహెమ్యా పనిచేస్తున్నటువంటి స్థలంలోని రాజు అనుమతి ఇవ్వటం జరిగింది. కావలసినటువంటి కలపను, కావలసినటువంటి సామాగ్రిని పొందుకోవటానికి అధికారుల సహకారాన్ని పొందుకొని వాళ్ళ అనుమతులు తీసుకొని ముందుకు వెళ్ళటం జరిగింది. ఆ విధంగా పని ముగించి తిరిగి మళ్ళా తన యొక్క పనిలోకి రావటం జరిగింది. ఇది నెహెమ్యా జీవితము ద్వారా, నెహెమ్యా ద్వారా పరిశుద్ధాత్ముడు మనకు తెలియచేస్తున్నటువంటి సత్యాలు. దేవుని పనిలో బాధ్యత కలిగి, దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క దర్శనములో, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నప్పుడు ఏ సమస్య వచ్చినా, ఏ యొక్క కష్టము వచ్చినా వాటన్నిటి నుండి విడిపించి నిత్యము సహాయం చేయడానికి దేవుని యొక్క కృప, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క సహాయము, దేవుని చేత నియమింపబడిన మనుషులు ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మన ఆలోచనల్లో, మన మనస్తత్వాల్లో మార్పు రావాలి. ఏమిటి మార్పు అంటే, దేవుని యొక్క వాగ్దానము దేవుడు నెరవేరుస్తారు. నెహెమ్యా గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. ఏమిటి? దేవుని యొక్క వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటున్నాడు, దేవుని యొక్క ప్రణాళికను గుర్తు చేస్తూ ఉన్నాడు, దేవుని యొక్క నమ్మకత్వాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. నెహెమ్యా దేవుని యొక్క వాగ్దానాన్ని, నిబంధనని గుర్తు చేస్తూ ఉన్నాడు. అబ్రహాముని యొక్క పేరును మార్చావు, వారి జీవితాలను మార్చివేశావు, వారికి కావలసినటువంటి ఈ యొక్క స్థలాన్ని ఇచ్చావు, వారి జీవితాల్లో నీవు కృప చూపించి, నీ కరుణ చూపించి, నీ నిబంధనను నెరవేర్చావు. నీవు సర్వశక్తిమంతుడవు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు అని తనలో ఉన్న విశ్వాసాన్ని ప్రార్థనలో తెలియచేస్తూ ఉన్నాడు. నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. నెహెమ్యా యూదులను బలపరుస్తూ ఉన్నాడు. మీరు భయపడకండి, మీరు అధైర్యపడకండి, ఈ పని చేయడానికి దేవుడే మనకి సహాయం దయచేస్తాడు. కాబట్టి అధికారులకు, మనుషులకు, పరిస్థితులకు మీరు తల వంచవద్దు.
మీ పక్షముగా, మీ కుమారుల పక్షముగా, మీ కుమార్తెల పక్షముగా, మీ భార్యల పక్షముగా మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి. మీరు పని చేయండి, దేవుని పని చేయండి. మీరు ఎప్పుడైతే దేవుని పని చేస్తారో దేవుడు తన యొక్క కార్యాన్ని జరిగిస్తారు అని పరిశుద్ధాత్మ గుర్తు చేస్తూ ఉన్నాడు. నెహెమ్యా గ్రంథము ద్వారా, నెహెమ్యా జీవితము ద్వారా నెహెమ్యాకి దేవుడు అనుగ్రహించిన ప్రణాళికను నెరవేర్చడం జరుగుతుంది. అదే రీతిగా ఈరోజు విశ్వాసుల జీవితాల్లో, విశ్వాసుల కుటుంబాలలో, మీకు దేవుడు అనుగ్రహించిన పిల్లల జీవితాల్లో, వారి భవిష్యత్తులో దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము నెరవేరుతుంది. కారణం ప్రతి ఒక్కరూ కావాలి, దేవుని పని చేయడానికి కావాలి. దేవుని యొక్క రాకడ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ సమీపముగా ఉన్నది. మొదటిసారి యేసు ప్రభు వచ్చారు. ప్రతి ఒక్కరి కొరకు, మానవులందరి కొరకు తన జీవితాన్ని, తన పరిశుద్ధ రక్తాన్ని సిలువలో కార్చి పరిశుద్ధ రక్తము ద్వారా మానవ జాతిని విమోచించడం జరిగింది. ప్రభువైన యేసుక్రీస్తు తన కృపను సిలువలో చూపించి మానవులకు రక్షణ అనుగ్రహించినటువంటి రక్షకుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. మరణమును గెలిచిన దేవుడు, మరణాన్ని కొట్టివేసిన దేవుడు, మృత్యుంజయుడు, పునరుత్థానుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. అయితే విశ్వాసులు గమనించాలి ఏమిటి అంటే, పని చేయటానికి సిద్ధపడాలి. దర్శనముతో పని చేయటానికి, దైవజనునితో పని చేయటానికి, దేవునితో పని చేయటానికి, దేవుని చిత్తములో పని చేయటానికి, దేవుని రాకడలో పనిముట్లుగా, సాధనాలుగా వాడబడటానికి సిద్ధపడాలి. అప్పుడు కుమారులు, కుమార్తెలు, కుటుంబాలు, నివాసము అన్నీ అందరూ ఆశీర్వాదకరమైనటువంటి పాత్రలుగా వాడబడతారు. అది పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నటువంటి సత్యం. ప్రేమైనటువంటి సంఘమా, మనం నిత్యము జ్ఞాపకం చేసుకోవలసింది దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను, దేవునిలో ఉన్న నమ్మకత్వాన్ని, దేవునిలో ఉన్న వాగ్దానాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క దర్శనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ నెహెమ్యా వలె ప్రార్థన చేస్తూ మనం దేవుని పని చేయడానికి సిద్ధపడడానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేయునుగాక. ఆమేన్. యేసయ్య కృప మనందరికీ బలవంతులుగా చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి మన జీవితాలను సమర్పించుకుందాం. యేసయ్యా నీకు వందనాలు. నమ్మదగిన దేవుడవు, యథార్థవంతుడవు, పరిశుద్ధుడవు, పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చిన సర్వశక్తిమంతుడవు, మార్గాన్ని చూపిన దేవుడవు, ఆదరణకర్తవు, బలవంతుడవు, నీకు వందనాలు. నీ ప్రేమకై వందనాలు, నీ సహాయమునకై వందనాలు. నీ బిడ్డ జీవితాలలో, కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి సమస్యను, కుమార్తెలలో, కుటుంబాలలో, కుమారులలో, భర్తలో, భార్యలో, జీవితంలో, శరీరంలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను, ప్రతి శోధనను, ప్రతి సమస్యను యేసు ప్రభు శక్తిగల నామంలో దూరం అయిపోవునుగాక. బీపీ, షుగర్ యేసు ప్రభు నామంలో నార్మల్ అగునుగాక. కొలెస్ట్రాల్ యేసు ప్రభు నామంలో నార్మల్ అగునుగాక. ప్రతి బలహీనత, శరీరంలో ఉండే బలహీనత, ఆత్మీయ జీవితంలో ఉండేటువంటి బలహీనతలు యేసు ప్రభు నామంలో తొలగిపోవునుగాక. ప్రతి విధమైనటువంటి వ్యతిరేకత యేసు ప్రభు నామంలో తొలగిపోవునుగాక. మనుషుల దయ్యందును, పెద్దల దయ్యందును నీ బిడ్డలు వర్ధిల్లుదురుగాక. ప్రతి విశ్వాసి కుటుంబములో వర్ధిల్లుదురుగాక. ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుదురుగాక. ఆర్థిక పరమైన ఆశీర్వాదాల్లో వర్ధిల్లుదురుగాక. క్రీస్తు యేసు కొరకు ఫలించుటలో వర్ధిల్లుదురుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడలో ప్రతి ఒక్కరూ కూడా ఒక సాధనముగా వాడబడుదురుగాక. ప్రతి సాతాను యొక్క ఆలోచన, ప్రతి అనుమానాన్ని, ప్రతి చీకటి అధికారాన్ని, ఇహలోకపు ప్రణాళికలను యేసు ప్రభు నామంలో తొలగిపోవునుగాక. పిల్లల భవిష్యత్తు యేసు ప్రభు నామంలో ఆశీర్వదించబడునుగాక. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలయ్యా. మేము విన్న యేసయ్య మాటలను నిత్యము జ్ఞాపకం చేసుకోవటానికి నీవే సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. కలిసి నాతో చెప్పండి. పరిశుద్ధాత్మ దేవా, సత్యమును బయలుపరిచినందుకు నెహెమ్యా జీవితము ద్వారా అనేక విషయాలను జ్ఞాపకం చేసుకోవటానికి నెహెమ్యా వలె ఉపవాసం ఉండి ప్రార్థన చేయటానికి కుటుంబాల పక్షాన, యూదుల పక్షాన,
నీ సన్నిధిలో మొరపెట్టడానికి పిల్లల పక్షాన, కుటుంబాల పక్షాన, సంఘాల పక్షాన ప్రార్థనలు చేయడానికి ప్రతి ఒక్కరిని సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. యేసు ప్రభువా, నీ రాకడలో ప్రతి కుటుంబము ఒక సాధనముగా వాడబడులాగున ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. యేసు ప్రభు అని ఒప్పుకొనుచున్నాను. యేసు ప్రభువు సిలువలో మరణించి తిరిగి లేచిన సజీవుడు అని విశ్వసిస్తున్నాను. సత్యమును ప్రకటించటానికి, యేసయ్య ప్రేమను ప్రకటించటానికి, క్రీస్తు మరణమును పునరుత్థానమును ప్రకటించటానికి నేను సిద్ధముగా ఉన్నాను. ఈ సమర్పణ ప్రార్థన యేసు ప్రభు నామములో చేసి జీవమును, స్వస్థతను, అభిషేకమును, ఆశీర్వాదమును యేసు ప్రభు నామములో పొందుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.